మనం చిన్నగున్నప్పుడు మన పేరెంట్స్ గానీ, లేదంటే చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్‌ని ఏదైనా మిస్టేక్ చేసినా, ఏదైనా కరెక్ట్ చేయటానికి గానీ, ఏదైనా మంచి మార్గంలో పెట్టడానికి అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు. ఏదైనా తప్పులు చేసినా గానీ, ఇలా కాదురా, ఇలా చేయాలిరా, లేతే ఇది నేర్చుకోరా అని ఫుల్లుగా కొడుతూ ఉంటారు చేయకపోతే కనుక. వాళ్ళు భయంకరంగా ఏడ్చేస్తారు. చాలా ఇబ్బంది పడతారు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అయినా కానీ కొంతసేపు అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉరుక్కుంటెళ్ళి, వాళ్ళ మదరో, ఫాదరో వాళ్ళు లేకపోతే వాళ్ళు ఉండలేరు. రాత్రి అయ్యేసరికి వాళ్ళ దగ్గరే వెళ్ళి పడుకోవాలి ఎక్కడున్నా ప్రపంచంలో గానీ. విచ్ మీన్స్ వాళ్ళు అక్కడ పడిన ఇబ్బందాన్ని మర్చిపోయి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు చూపిస్తుంటారు. ఇన్ ద సేమ్ వే లైఫ్‌లో మనకి బాగా క్లోజెస్ట్ పీపుల్ అంటే మనల్ని ప్రేమించేవాళ్ళు, మన గురించి ఆలోచించేవాళ్ళు మనల్ని ఎంత హర్ట్ చేసినా గానీ, ఏదో ఒక మంచి పని కోసమే హర్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళ మీద మనం గ్రిడ్జ్ గానీ ఇలాంటివి పెట్టుకోకుండా, మళ్ళీ ఎలా అయితే పిల్లలు సాయంత్రం వరకు వెళ్ళిపోతారో అలాగే మనం వాళ్ళతో కంటిన్యూయస్‌గా ఉండాలి. అదే ప్రేమ ఆప్యాయతలు చూపించాలి. ఆ జరిగిన దాన్ని మర్చిపోయి వాళ్ళతో